న్యూస్ ఛానల్ కి స్వాగతం. వీళ్ళకి వాళ్ళ యొక్క పోషణ మరియు విద్య ఈ రోజుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతని సంక్షేమానికి ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ ఆధునిక యుగంలో ఎక్కువ దేశాలు బ్రిటిష్ వారిచే పరిపాలించబడి దోచుకోబడి పేదరికంలో ఉన్నటువంటి కాబట్టి ఈ వస్తువులన్నీ సవ్యంగా కల్పించినట్లయితే ఆ బిడ్డలు చక్కగా ఎదిగి 5 ఏళ్ల ప్రాయానికి ప్రాథమిక విద్యకు వస్తారు. సో ఒక మంచి ఆరోగ్యం కలిగినటువంటి బిడ్డ పాఠశాలకు వస్తే మా పాఠశాల తరఫున మాకున్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో మంచి వాతావరణంలో ఈ బిడ్డలకు విద్య బోధించేదానికి అవకాశం ఉంది. మరి వీరే కాకుండా ప్రభుత్వం ఎన్ని చేసినా మనం ఎన్ని చేసినా కొంతమంది అంటే దివ్యాంగులుగా పుట్టే అవకాశం ఉంటుంది. వీరి కోసము ఇప్పటిదాకా అంగన్వాడీ సెక్షన్, ప్రీ ప్రైమరీ అనేది వేరుగా ఉండింది. ఇప్పుడు గవర్నమెంటు ప్రస్తుత ప్రభుత్వము రీస్ట్రక్చరింగ్ ఆఫ్ స్కూల్స్ అని ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. అంటే ఇది రేపటి విద్యా సంవత్సరం నుండి 2025 జూన్ నుండి మొదలవుతుంది. సో దాని లోపల ఒక 3 months పాటు ఇది ఒక ఎక్సర్సైజ్. అంటే క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో అందరికీ తీసుకెళ్ళి అందరికీ చెప్పబడి ఎస్ఎఫ్సి తీర్మానాల ద్వారా విషయాల్ని తెలియజేసి వారి ఆమోదంతోనే ఈ కొత్త వ్యవస్థను తీసుకురాబోతుంది. అందులో ఏమిటి అని అంటే మీ ప్రీ ప్రైమరీని కూడా మా ప్రైమరీతో అటాచ్ చేస్తాం. అంటే ఒక ఊరిలో 1 నుండి 5 తరగతుల పాఠశాల ఉంది, ప్రీ ప్రైమరీ అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు వేరుగా ఉన్నారు, మీరు వేరుగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక పంచాయతీలో కానీ ఆ పంచాయతీలో సరిపడేంత పిల్లలు లేనప్పుడు పక్క పంచాయతీని కూడా కలుపుకొని ఒక 4-5 పాఠశాలని కలుపుకొని ఇందులో 3-4-5 తరగతుల పిల్లల్ని ఒక చోట చేర్చితే ఎక్కడైతే 60 మంది అవుతారో ఆ ప్రదేశంలో మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది పెడతాం. అంటే ఆ పాఠశాలలో 1 నుండి 5 తరగతులు ఉంటాయి. మిగిలిన ఈ పాఠశాల నుండి 3-4-5 తరగతులు ఆడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి 1-2 సంగతి ఏంటి? ఈ 1-2 మీ అంగన్వాడీ సెంటర్, ఈ 2 క్లబ్ చేయబడతాయి. మీరుంటారు, మీ పిల్లలకి 1-2 తరగతి పిల్లలకి మా టీచర్ ఉంటారు. కాబట్టి సింగిల్ టీచర్ అనే మాట లేకుండా డబుల్ టీచర్ అనేటటువంటి ఇదితో మీ అంగన్వాడీ సెంటర్ని కూడా కలుపుకొని పాఠశాలలు రన్ అవుతాయి. ఈ విధంగా ఈ పాఠశాలని ఇలా ప్రీ ప్రైమరీ 1-2 తరగతులు కలుపుకొని రన్ చేసే పాఠశాలని ఫౌండేషన్ స్కూల్స్ అంటారు. ఫౌండేషన్ ఎఫ్ఎస్. కొన్ని చోట్ల ఈ 1-2 కూడా ఉండదు. అంటే ఆడికి క్లబ్ చేశారు, 3-4 పిల్లలు ఉన్నారు, వీళ్ళ కోసం ఒక టీచరు కష్టం. అందుకని ఈ 1-2 కూడా అటాచ్ చేస్తే కేవలం మీ అంగన్వాడీ మాత్రమే ఉంటుంది. అలాంటి స్కూల్స్ని శాటిలైట్ స్కూల్స్ అంటారు. శాటిలైట్, ఫౌండేషన్, ఈ రెండింటిలో మీరు ఉంటారు. నెక్స్ట్ ఆ మోడల్ ప్రైమరీ స్కూల్ అన్నాం. 1 నుండి 5 తరగతులు ఉంటాయి. ఆ 60 మంది పిల్లలు రానటువంటి పరిస్థితి ఉన్న చోట ఆ ఒక స్కూల్లో 1 నుండి 5 తరగతులు ఉంటాయి. దానిని మన ఎక్స్ప్రెషన్స్ కొంచెం అగ్రెసివ్గా కోపంగా చూడడం కానీ, మన టచ్లో
ప్రేమ ఉందా, లేకపోతే హడావిడిగా మనం ఏదో ఇలా వాళ్ళని డైపర్ మార్చే విధానం కానీ పద్ధతి ఉంటుంది కదండి. వీటన్నిటి నుంచి కూడా వాళ్ళు చాలా రిసీవ్ చేసుకుంటారు. ఈ ఎక్కువ ప్రజెంట్ మనం చూసినట్లయితే పేరెంట్స్ ఇద్దరు ఎక్కువ ఉద్యోగస్తులు అవడం వలన పిల్లలకి ఇచ్చే టైం అనేది చాలా తగ్గిపోతూ ఉంది. బ్రాటప్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు సక్రమమైనటువంటి ప్రేమ, ఆదరణ, వాళ్ళు చెప్పేది వినగలిగే ఒక ఓర్పు కలిగినటువంటి పరిస్థితులు కుటుంబంలో ఉన్నప్పుడు పిల్లలు